దేశవ్యాప్తంగా ఈ నెలలోనూ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ వెల్లడించింది. దీర్ఘకాలిక సగటులో 94% వర్షం కురవచ్చని తెలిపింది. జూలై నెల వర్షపాతం అంచనాలను ఐఎండీ విడుదల చేసింది. వాయవ్యం, ఈశాన్యం, తూర్పు మధ్య, తూర్పు ద్వీపకల్పాల్లోని కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదు కావచ్చని అంచనా వేసింది. సాధారణంగా జూలై నెలలో దీర్ఘకాలిక సగటు వర్షపాతం 280.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. గత నెలలో దేశవ్యాప్తంగా 40% తక్కువ వర్షపాతం నమోదైంది. మధ్య భారతంలో అత్యధికంగా 50.4% తక్కువ వర్షం కురిసింది. 1901 నుంచి చూస్తే ఈ జూన్ నెలలో 5వ అత్యల్ప వర్షపాతం నమోదైంది. ఈ నెలలో సగటు వర్షపాతం 99.5 మిల్లీమీటర్లుగా ఉంది. బంగాళాఖాతంలోని ఉత్తర భాగం నుంచి జమ్మూ కాశ్మీర్ వరకు దాదాపు 1500 కిలోమీటర్లు మేఘావృతమైనట్లు ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడైంది. ఈ ప్రాంతాల్లో రుతుపవన ద్రోణి ఏర్పడిందని, అది హిమాలయాలకు సమీపంలో ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రస్తుతం అది క్రమంగా దక్షిణం వైపు కదులుతోందని, నేటి నుంచి ఈ నెల 4 మధ్య ఉత్తర భారతంలో రుతుపవనాల ప్రభావం కనిపించనుందని అంచనా వేసింది.